హెచ్సియు వివాదంలో హెచ్సియుకి సంబంధించిన భూముల్లో 170 కోట్లు ఒక కంపెనీకి అప్పజెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అట్లా బీజేపీ ఎంపీతో కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అనేది కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీరేమో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాలు ఎన్ని కోట్లు దోసుకున్నారో వాళ్ళకి దోసే అలవాటు ఉంది. అదే మైండ్లో నడుస్తుంది ఇప్పుడు కూడా. కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే దోసుకుంటుందా అనుకుంటుంది. ఇక్కడేముంది సున్నం, ఏం లేదు, అన్ని అప్పులు చేసిపోయినారు. మన దగ్గర ఏం లేదు. ఉన్న ల్యాండు దాని ద్వారా పిల్లలకి మంచి జాబులు తీసుకురావడానికి ఒక మంచి ఐటీ సెక్టార్ వస్తే ఎయిర్పోర్ట్ నుంచి చాలా డైరెక్ట్ వెళ్తే డైరెక్ట్ అక్కడే ల్యాండ్ ఉంటుంది. మంచి ఐటీ హబ్లో ఉంది. దాంట్లో తీసుకొస్తే మంచి పిల్లలకి జాబులు దొరుకుతాయి. మనం జాబుల గురించి ఆలోచిస్తే, మేము వేరే స్కీమ్ల గురించి ఆలోచిస్తే ఈయన పైసల గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే మైండ్లో ఉంది అది. సో గతంలో కూడా బెన్నీరావుకి 5,000 కోట్లతో ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఆయన ఆయంలో రాలేదు. దాని మీద ఆయనకు టెన్షన్ అవుతుంది. 5,000 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలి కదా ఇప్పుడు బెన్నీరావుకి. ప్రభుత్వంకి వెళ్తుంది పైసలు, ఈయనకు సొంతం వస్తుండే. ఆ ఆలోచనలో ఆయన కేటీఆర్ గారు తప్పుపడుతున్నారు. కానీ ఎలాంటి కరప్షన్ అనేది ఏమైనా ఉంటే ఎంక్వైరీ డిమాండ్ చేయండి, ఎంక్వైరీ చేస్తాం. ఏమైనా తప్పు ఉంటే అన్నిటికీ రెడీ. కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తుంది కదా, నా పైన ఏ ఎంక్వైరీ చేసినా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి. అటు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ కూడా కేసీఆర్ ఒక ఫ్యామిలీని జైలు వేస్తామని చెప్పారు. సో మొత్తం ఎంత దోసుకురో దాన్ని మొత్తం కక్కిస్తామని చెప్పి అటు రాహుల్ గాంధీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మరి 15 నెలలు అవుతుంది, ఇంకా ఎందుకు చేయలేదు అనేది ప్రజలు వేచి చూస్తున్నారని చెప్తా ఉన్నారు. 3 అంశాల మీద చెప్తా. ఒకటి ఫార్ములా ఈ రేసు, రెండోది కాళేశ్వరము, మూడోది ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్కి మేము ఇక్కడున్న ఆఫీసర్స్కి లోపటేసినాం. ప్రభాకర్ రావు ఉన్నారు అక్కడ, అమెరికాలో ఉన్నాడు. మేము రెడ్ కార్నర్ నోటీస్ పెట్టి హోంమంత్రి గారిని చెప్పినాం, యూనియన్ హోంమంత్రి గారిని చెప్పినాం. ఎవరి బాధ్యత అది? సెంట్రల్లో బీజేపీ ఉంది కదా, బీజేపీ కూడా చేయాలి కదా. చెయ్యకుండా కేటీఆర్ గారు వెళ్ళి సిలిండర్ అయితే అక్కడ ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అక్కడ నుంచి తీసుకొస్తలేరు. అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత బీజేపీది. అది వస్తేనే జరుగుతుంది. ఇక్కడ మేము ఏసీపీ పెడుతున్నాము, మళ్ళీ ఈడీ తీసుకొచ్చి పేపర్లు తీసుకోబోతున్నారు, అక్కడ ఆగిపోతుంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. దానివల్ల కాపాడుకుంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ లీడర్లను కాపాడుతున్నారు. దానివల్ల ఇది జరుగుతుంది. కానీ ఒకవైపు బీజేపీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, అందుకే లోపల వేస్తలేరు అనేది ఈ వర్షన్ వినిపిస్తున్నారు. మీరు 16 నెలల చరిత్ర చూద్దాం, గత 10 సంవత్సరం విడిచేద్దాం. ఓన్లీ 16 నెలల నుంచి ఎంపీ ఎలక్షన్స్ మీరు చూశారు. ఎంపీ ఎలక్షన్స్లో క్లియర్గా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని సపోర్ట్ చేసి 8 ఎంపీలు గెలిపించినారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళు ఎలక్షన్ కాంటెస్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించినారు. ఎందుకంటే కవిత గారిని స్కామ్ నుంచి బయట తీసుకురావాలి, కేటీఆర్ గారిని ఫార్ములా ఈ రేస్లో అరెస్ట్ చేయొద్దు, ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావుని అక్కడే పెట్టేయాలి, ఇక్కడ ఆటలు ఆడుతూనే ఉండాలి. అంటే ప్రజలు ఒకటి చాలా క్లియర్ చేసుకోవాలి. ఢిల్లీ నుంచి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉంటుంది, ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఈడీ వాళ్ళకి పంపించి ఫార్ములా ఈ రేస్లో పేపర్లు తీసుకొని పోయినారు. ఇప్పటివరకు ఈడీ వాళ్ళు ఏం చేసినారు? ఏం చేయలే. అంటే ఈడీ వాళ్ళు చేసినంత రోజు ఆయన అరెస్ట్ కాలేరు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావుని తీసుకొచ్చినంత రోజు కేటీఆర్ని అరెస్ట్ చేయనీకి లేదు, కేసీఆర్ని అరెస్ట్ చేయనీకి లేదు. వేరే విషయంకి వస్తే కాళేశ్వరం ఎవరి చేతిలో ఉంటుంది? నేషనల్ డ్యామ్ అథారిటీ. ఎవరు ఇవ్వాలి రిపోర్టు? నేషనల్ డ్యామ్ అథారిటీ రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు రిపోర్ట్ ఇప్పుడు మొన్న ఇచ్చినారు, అది కూడా ఫుల్ రిపోర్ట్ రాలేదు. ఆ ఫుల్ రిపోర్ట్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏమైనా చేయగలుగుతుంది. అన్నీ చేసే పనులన్నీ మీరు మీ చేతిలో పెట్టుకొని మీరు అరెస్ట్ చేయలేదని మీరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేట్లా. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ విషయం కోరుకుంటుంది, మీరు దోసుకునే విషయం కోరుకుంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయి. వాళ్ళకి సఖ్యత లేదనేది అటు ఒకవైపు బీజేపీ ఆరోపిస్తుంది, అటు బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పెద్దోళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. కేటీఆర్ గారు ప్రభుత్వం నుంచి కూలిపోయినప్పటి నుంచి ఈయన చాలా టెన్షన్లో మానసిక గురైపోయిండు. దాని గురించి సోషల్ మీడియా మీద ఫుల్ పైసలు స్పెండ్ చేసి నిద్రలో ఉన్న వాళ్ళకు కూడా మార్ఫ్ వీడియో తీసుకొచ్చి పెడుతున్నారు. ఏంటంటే ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం. మేము ఒకటే అంటున్నాం, ఆపోజిషన్ ఈజ్ ది పీపుల్స్ వాయిస్. మీరేం చేయాలి? మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ఏమైనా తప్పు చేస్తే చెప్పండి. ఏం చేయకుండా మాఫ్ వీడియో పెట్టేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము సన్నబియ్యం పంచుతుంటే మీరు హెచ్సియు ఇష్యూ లేపుతారు, మేము హైడ్రా కింద యాక్షన్ తీసుకుంటుంటే మూసీ లేపుతారు, మేము రుణమాఫీ చేస్తే లగచర్ల లేపుతారు. అంటే మీరు పబ్లిక్కి ఓన్లీ మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు డెవలప్మెంట్లో భాగస్వామ్యం కావండి. మీరు డెవలప్మెంట్ విషయంలో క్వశ్చన్లు రేజ్ చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు అన్నెసరీ పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకండి.
కొంతమంది నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ముస్లింలకు సంబంధించిన విషయంలో కొంచెం అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరు అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు మన దురదృష్టకరం అండి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేరు. ఒక ఎమ్మెల్సీ ఇచ్చినారు ఆమెర్ అలీ ఖాన్ గారికి. ఇంకా ఏం ఇప్పుడైతే ఎమ్మెల్సీలు లేవు. ఇది కాకుండా చైర్మన్లు ఇచ్చినారు. రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కి ఇత్తి హిస్సేదారీ అన్నారు. డెఫినెట్లీ మాకు కూడా మా వాటా దొరుకుతుంది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా గతంలో ఢిల్లీలో మాట్లాడడం జరిగింది అని చెప్పినారు. మేము బీసీకి ఇచ్చినాం, ఎస్టీకి ఇచ్చినాం, ఎస్సీకి ఇచ్చినాం, మైనార్టీకి చేయలేకపోయినాం. దాని గురించే మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. అతి తొందరగా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే ప్రోగ్రామ్ ఉంది.